హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పువ్వులు గుత్తులుగా పోయడానికి ఇవాళ మనం ఇస్తున్న ఫర్టిలైజర్ ఏంటి, శాలరీ రూపంలో ప్రతి ఒక్కటి ఇవాళ చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మనకు పువ్వులు బాగా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాయిల్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఆ సాయిల్లోని ఈ శంకు పురుగులు కానీ గాజు పురుగులు కానీ రాకుండా మనకి ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ అయితే చూపిస్తాను. ఇలా కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు అధికంగా రావాలంటే కంపల్సరీ ఇది చేసుకోవాలి. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొన్ని గులాబీలు కోసేసా. ఇప్పుడు మళ్ళీ మీకు మొన్న కూడా వీడియోలో చూపించాను. ఈరోజు మండే రోజు ఎర్లీ మార్నింగ్ గులాబీ పువ్వులన్నీ కోసేసాను. ఇంకా అప్పుడు ఏం తీయలేదు. ఆఫ్టర్ తర్వాత చూడండి ఎన్ని వచ్చాయో మళ్ళీ. ఇది వచ్చేసి అయితే ఎండబెట్టిన వేపాకుల పౌడరు. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మనము ముందు ఇది మొక్క మొదలు ఇచ్చామనుకో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వేపాకు పౌడర్ ఇది నేను సమ్మర్లో చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సమ్మర్లో వేపాకులన్నీ ఎండబెట్టుకొని వీటిని మిక్సీ చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. లేదంటే బాగా ఎండిన తర్వాత ఒక బస్తాలు వేసుకుంటున్నా కూడా ఇలా పొడిగా అవుతుంది. నేనైతే మిక్సీలో వేసుకునే చేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు నేను అన్ని మొక్కలకి ఇస్తున్నాను. మొక్కలు సాయిల్ అనేది గుల్లగా చేసేసుకొని, లేదంటే మొక్క మొదలు వేసి తర్వాత సాయిల్ని గుల్లగా చేసుకున్నాం అనుకో అంత మట్టిలో కలిసిపోతుంది. దీనిలో మంచి పోషకాలు ఉంటాయి. అలాగే మన మొక్కకు ఎలాంటి ఫంగల్ వైరస్ ఏది లేకుండా కూడా కాపాడుతుంది. ఎందుకంటే మనకు ముందు పువ్వులు పూయాలంటే మట్టి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటప్పుడే మనకు పువ్వులు అనేది చాలా చక్కగా వస్తాయి. మనకు మట్టి సరిగా లేనప్పుడు మనం ఎన్ని చేసినా పువ్వులు అనేది అస్సలు సరిగా రావు. కాబట్టి తప్పకుండా మనం సాయిల్ అనేది ఇలా మంచిగా చేసుకోవడానికి ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. ఇది ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు లేకపోయినా కూడా సరే, వేపాకు తెచ్చి మామూలుగా మనము డ్రై అంటే మామూలుగా వేడి చేసి కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోవాలనుకునే వాళ్ళు, వర్షాకాలం అయితే ఎలాగూ ఎండదు కాబట్టి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. అలాగే మనము సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఇందులో కూడా ఒక గుప్పెడంతా వేసి సాయిల్ అంతా మిక్స్ చేసుకున్నాం అనుకో చాలా బాగా వస్తుంది. మా గార్డెన్లో గాజు పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇది చేసుకోలేమనుకున్న వాళ్ళు మెంతుల పౌడర్ కూడా ఇవ్వచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అది కూడా నేను ఇంతకుముందు చేశాను. మెంతుల పౌడర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి అదైనా ట్రై చేయొచ్చు. అది కూడా చాలా అంటే ఒక బౌల్ నిండా చేసేసుకొని ప్రతి మొక్కకు ఒక టేబుల్ స్పూన్ అంత ఇచ్చి ఇలా సాయిల్ అనేది మొత్తం కూడా సాయిల్లో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. అప్పుడు మన మొక్కల్లోని ఎటువంటి ఇన్సెక్ట్స్ ఏమీ లేకుండా శాశ్వత పరిష్కారం అంటారు కదా, అలా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా 1 మంత్కి ఒకసారి అయితే ఇచ్చుకోవాలి. నా గార్డెన్లో ఏంటంటే గాజు పురుగులు అయితే అధికంగా ఉంటాయి. అందుకే నేను ఇది చేసుకున్నాను. అవైతే పాకుతూ ఇంట్లో కూడా వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఈసారి అయితే నేను ఇంకా చాలా చేసి పెట్టుకున్నాను. ఇంకా 1 మంత్కి ఒకసారి అయితే ఇస్తాను. చాలా బాగా పనిచేస్తుంది ఇది. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే మెంతుల పౌడర్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా చేదుగా ఉంటుంది కాబట్టి సాయిల్కు ఎటువంటి ఇన్సెక్ట్స్, ఇలాంటి గాజు పురుగులు, శంకు పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, నత్తలు, అలాంటివి రాకుండా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే అలాంటి నత్తలు ఇలాంటివి వచ్చినాయి అనుకో, మనం సీడ్స్ నాటినప్పుడు వాటి ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి. మనకు సీడ్స్ మొక్కల్ని చిన్న మొక్కలు ఉంటాయి కదా, మొలకల్ని ఎదగనివ్వవు అవి. ఇలా అయితే అన్ని మొక్కలకి ఇచ్చిన తర్వాత ఇలా మొత్తం కూడా సాయిల్ అంతా నీట్గా కిందికి పైకి కలిపేసాను. మొత్తం సాయిల్లో కలిసిపోయే విధంగా. అంటే మనము గార్డెన్ ఉన్నప్పుడు చాలా రకాలుగా చాలా ప్రయత్నాలు అయితే చేయాలి. ఇంకా ఫస్ట్ నేను వాటర్ ఇచ్చి ఆ తర్వాత ఈ పౌడర్ ఇచ్చి తర్వాత నేను సాయిల్ అంతా కూడా కలిపేస్తున్నాను. ఎందుకంటే కొంచెం నానినట్టు అవుతుంది కదా, గట్టిగా ఉన్న సాయిల్ కాస్త లూజ్ అయినప్పుడు మనం చక్కగా సాయిల్ అంతా మిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఇంకా చాలా పనులు ఉన్నాయి గార్డెన్లో, ఇంకా రోజుకొకటి చేస్తున్నాను. ఇంకేంటంటే మళ్ళీ ఆ మొక్కలన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి, కొన్ని సీడ్స్ ఇంకా నాటుకోవాలి. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. కొంతవరకు మనం నాటిన సీడ్స్ కూడా మొలకెత్తినాయి. అసలు గార్డెన్లో పోతే ఒక పని ఏంటి, చాలా రకాల పనులు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, గులాబీ మొక్క మొదట్లో మొత్తం వేసుకున్నాను. చక్కగా వేసేసుకొని మొత్తం కూడా కదిపేస్తున్నాను ఇదంతా కూడా.
ఎందుకంటే ఇక్కడ చూడండి గులాబీ మొక్క మొదట్లో అప్పుడు ఏదో పిచ్చి మొక్క ఒకటి మొలకెత్తింది. అది మంచిగా అసలుకు ఎలా అయిందంటే చూడండి అల్లుకుపోయింది అసలు దాన్ని. ఇంకా అది మొత్తం అదే సమ్మర్లో ఎండిపోయింది, నేనేం తీసేయలేదు. అది ఎండిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇదైతే ఇచ్చుకున్నాను నేను. ఇంకా మొన్న మనం పెట్టుకున్న సీడ్స్ చూడండి, ఇక్కడ బీర సీడ్స్ మొలిచినాయి. ఇక్కడ చూడండి బెండ సీడ్స్, ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపించేవి బెండ మొక్కలు, బీర సీడ్స్ అయితే మొలకెత్తినాయి. ఇంకా కొన్ని అదే సొరకాయ ఇలాంటివి ఇంకా మొలకెత్తలేదు, ఓన్లీ బీర సీడ్స్ అయితే మొలకెత్తినాయి బాగానే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బీరకాయ సీడ్స్. అలాగే ఇంక ఈరోజు దొండకాయలు ఉన్నాయన్నమాట గార్డెన్లో. దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. దొండకాయలు మీరు తప్పకుండా ఇలాంటివి ఖచ్చితంగా చేసి మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్. దొండ మొక్కని యాక్చువల్లీ నేను కట్ చేద్దాం అనుకున్నాను, అసలు కట్ చేయలేకపోయాను. మొత్తం కింద వరకు కట్ చేయాలనుకున్నా, ఇంకా సమ్మర్లో అటు ఇటు వెళ్ళడం వల్ల ఇది కట్ చేసుకోలేకపోయాను. అయినా కానీ బాగానే చిగుళ్ళు వచ్చి దొండకాయలు మాత్రం ఇదేమో మామూలు దొండ, ఒకటేమో పెన్సిల్ దొండ. నేను నర్సరీ మేళాలు తెచ్చుకున్నాను కదా, దానికి కూడా ఫుల్ కాయలు అయితే వస్తున్నాయి. ఇంకా అవి మీకు చాలా చూపించాను కదా, అది ఓన్లీ చిన్న టబ్లోనే పెట్టాను. కొంచెం వర్షాలు పడ్డాక దాన్ని పెద్ద టబ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈరోజు అయితే దొండకాయలు అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి. అసలు ఎంత పచ్చగా మొగ్గలు పువ్వులు కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇదేమో పెన్సిల్ దొండ, ఇదేమో కిందనే ఉంటుంది. కింద ఎందుకు పెట్టానంటే అసలు దీనికి కూడా ఒక పందిరి వేయాలి. యాక్చువల్లీ పందిరి వేస్తాను, అదే ఇది పెద్ద టబ్లోకి షిఫ్ట్ చేసుకున్నాక పందిరి అయితే వేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది దొండకాయల హార్వెస్ట్ అయితే. ఇక్కడైతే చూడండి ఎంత పూత వచ్చిందంటే వీటికి అసలు ఘోరంగా పువ్వులు అయితే ఎన్ని వచ్చినాయి చూడండి పచ్చిమిర్చి మొక్కకి. అసలు ఈ మధ్య వర్షాలు పడ్డ దగ్గర నుంచి ఇంత ఫ్లవరింగ్ అయితే కనిపిస్తుంది, అంతకుముందు అయితే ఇంత లేకుంటుండే. ఇంకా మనం పెట్టిన ఇక్కడ చూడొచ్చు, అది వచ్చేసి పర్పుల్ బీన్స్. అది మీకు సరిగా కనపడిందో లేదో మరొక వీడియోలో అయితే చూపిస్తాను. మంచిగా కలర్ఫుల్గా మొక్కలు అయితే బాగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి అసలు. ఇక్కడ చెప్పాలంటే చిగుర్లు ఇవన్నీ కూడా తప్పకుండా ఈ వేపాకు పౌడర్ అయితే చేసుకోండి, లేదంటే మెంతులతో అయినా పౌడర్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఏదైనా ఒకటి మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకొని మొక్కలకు చాలా యూజ్ఫుల్ అనమాట. ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి పువ్వులు అయితే మీ గార్డెన్లో కూడా పూస్తాయి. కరివేపాకు కూడా చూడండి ఎంత బాగుంది అసలుకు. ఇంకా వర్షాలు పడే దగ్గర నుంచి గార్డెన్ అంతా గ్రీనరీగా చాలా బాగుంది. అందుకే ప్రతిరోజు కూడా నేను అన్నీ కోస్తూనే ఉంటాను. ఇంకా మన గార్డెన్లో ఇంకా అసలు చాలా పండ్లు ఉన్నాయి, చాలా మొక్కలు కూడా నాటి ఉన్నాయి. ఏంటంటే మల్లెంట్లు, చామంతి మొక్కలు, ఇవన్నీ కనకాంబరాలు, కొన్ని మందార కొమ్మ కటింగ్ ద్వారా అన్నీ పెంచుకోవాలి. ఇంకా కొన్ని ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత పెంచుదాంలే అన్నట్టుగా చూస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మందారాలు కూడా ఎంత మొగ్గలుగా చాలా బాగా వచ్చినాయి. అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా అసలు ఎండిపోయి అంతా కూడా ఎలా అయిందో తమలపాకు మొక్క. ఇవన్నీ సెట్ చేసుకునే పనులు అయితే అసలు గార్డెన్లో పోతున్నాయి. అయితే బుర్ర పని చేయట్లేదు, అసలు ఎన్ని పనులు ఉన్నాయంటే ఎక్కడిది అక్కడ అన్నట్టు అయింది. ఈసారి నేను ఊరు వెళ్ళటం అలా చాలా బిజీ అయిపోయింది అంతా. అందుకే ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. మా పిన్ని సడన్గా చనిపోవటం వల్ల మేము అక్కడ ఒక 10 days ఉండిపోయాం కాబట్టి గార్డెన్లో పనులు అసలు నేను ఏమీ చేసుకోలేదు. కింద మనీ ప్లాంట్ మొదల్లో ఇక్కడ కాకర మొక్క మొలకెత్తింది, అది తీసుకొచ్చాను, ఒక టబ్లో నాటుకున్నాను. అది బ్రతికిద్దో లేదో తెలియదు, నేను జస్ట్ తీసాను అన్నమాట. చూడాలి. ఇక్కడైతే నాటాను, మళ్ళీ ఎలా ఉంటుందని ముందు వీడియోలో చూపిస్తాను. అంటే మట్టి కదలకుండా తీసినాం అనుకో మంచిగా బ్రతికిద్ది. దీన్ని ఏంటంటే నేను అలా లాగి పడేసాను, అందుకే ఎలా ఉంటుందేమో చూడాలి. ఇంకా చూసారు కదా ఇక్కడ. ఇంకా నేనేంటంటే కొంచెం నేను ఒక పెద్ద ఇప్పుడు మల్లెంట్లు నాటుకోవాలనుకుంటున్నాను. దాంట్లో ఏంటంటే మట్టి సాయిల్లో కొంచెం వర్మి కంపోస్టు, ఆవు పేడ, ఈ వేపాకు పౌడరు, అలాగే మళ్ళీ దాంట్లో ఉంటుంది కదా ఉనుక అంటారు కదా, వరి పొట్టు, అవన్నీ కలిపేసుకొని పెట్టుకున్నాను. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలా పెట్టేసుకొని కూడా ఇది మన సాయిల్లో కూడా ఈ వేపాకు పౌడర్ మిక్స్ చేసుకున్నాం అనుకో
ముందు అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కకు ఫంగస్ అదే నల్ల పేను ఇలాంటివి రాకుండా నివారిస్తుంది. కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే తప్పకుండా చేసుకోండి. ఇది చేసుకోకపోయినా సరే కనీసం మెంతుల పౌడర్ అయినా చేయండి, లేకపోతే వేపాకు అదే ఉంటుంది కదా నీమ్ పౌడరు, వేప గింజల పొడి కూడా ఎలా అయితే పనిచేస్తుందో ఇది కూడా చాలా అదే విధంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో. లైక్ చేసినప్పుడైతే అయిపోయితే వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయిపోయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీకు మళ్ళీ సాయిల్లో ఎలా మిక్స్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ అంట్లు ఎలా నాటుకుంటాను అన్నీ కూడా మీకు ముందు వీడియోలో అయితే తెలియజేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మన గార్డెన్లో వీడియోస్. తప్పకుండా ఫుల్గా చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం అవ్వదు ఏం చెప్తున్నాను అనేది. ఎప్పుడైనా మనకు ఫుల్గా చూసినప్పుడే మీకు అంత లెంతీగా వీడియో అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి. అలాంటప్పుడు వీడియో కట్ చేయకుండా మీరు ఫుల్గా విన్నట్టు అవుతుంది. వీడియో కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.